అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 4,000 ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 10 మంది చెప్పాలి, తెలిసింది అందరూ చెప్పాలి. ఈఎంఐను మీరిద్దరు ఉంటారు, మీకు 10,000 వస్తున్నాయి నెలకి. ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస ప్రభుత్వాన్ని, అరాచక ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పేసి ప్రజలందరూ కూడాను ఏకపక్షమైనటువంటి నిర్ణయాన్ని ఇచ్చారు. దానిలో భాగంగా తెలుగుదేశం సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చేందుకు ముందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏదైతే ఎన్నికల ముందు ప్రకటించినప్పటి నుంచి మార్చి నెల నుంచే 4,000 ఇస్తా ఉన్నా, ఇచ్చిన మాట ప్రకారం పెంచి 7,000 రూపాయలు మొదట్లో ఇవ్వడం కూడా జరిగిందనే విషయాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఒకసారి పెన్షన్ తీసుకుంటే 30 రూపాయలు అన్న ఎన్టీఆర్ ఇస్తే, 70 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే, ఆ తర్వాత 200 చేశారు 130 పెంచి. 200 మళ్ళీ 2,000 చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. 2,000 3,000 చేస్తామని ఆపసపాలు పడి ఆఖరాల్లో జనవరి నెలలో 3,000 చేశారు. అది వంచన అంటారో మోసం అంటారో ప్రజలే గమనించుకోవాలి, కానీ ప్రజలు బుద్ధి చెప్పారు. ఆ తర్వాత 4,000 వికలాంగుల పెన్షన్ కూడా 5,000ని 1,500, 1,500 3,000 చేసింది కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారే. 3,000 మళ్ళీ 6,000 చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. ఈరోజు మంచంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం 15,000 రూపాయలు ఇచ్చింది కూడా, వీల్ చైర్కి మంచానికి పరిధిన వాళ్ళకి ఇచ్చింది కూడా ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. 1వ తారీఖునే పేదల సేవలో ప్రభుత్వ నిర్ణయంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు కూడా పర్చూరు నియోజకవర్గంలోని పెదగంజం గ్రామాల్లోకి కొద్ది గంటల్లో రాబోతా ఉన్నారు. పేదల కోసం పేదరికాన్ని రూపమాపేందుకు వస్తున్నారు. ఈరోజు చూస్తే ఒక ఇంట్లో 6,000 వికలాంగుల పెన్షన్, 4,000 వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఇంట్లోకి వచ్చేసరికి ఇంకొక ఇంట్లో కూడాను 2 6,000 పెన్షన్ ఇద్దరికి ఇచ్చారు ఇక్కడ ఈ గ్రామంలోనే. ఇటువంటిది సామాజిక దృక్పథంతో పనిచేసేటువంటి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విషయం మీకు తెలియజేస్తా ఉన్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వాలన్నీ చేసినటువంటిది అప్పులకి వీళ్ళు చేసింది కాబట్టి ఈ ప్రభుత్వంలోనే దాదాపుగా 9 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఒక్కొక్కరి మీద చాలా భారం ఉంది. అప్పులు పూడ్చుకుంటూ సంక్షేమాన్ని అమలు చేస్తున్నాడు ఒక దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా మనకి 63 లక్షల మందికి 2,722 కోట్ల రూపాయలని ఈరోజు పంపిణీ చేస్తున్నారు పేదల కోసం. అదే మన జిల్లాలోకి వచ్చేసరికి 2,84,000 మందికి 124 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.